హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పాతకాలం నాటి డ్రై రసగుల్లా రెసిపీని అయితే చూపించబోతున్నానండి. ఈ డ్రై రసగుల్లాలను చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నట్టయితే మన ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే మీరు ఈ స్వీట్ని ఏమని పిలుస్తారో కామెంట్లో అయితే రాయండి. ఈ డ్రై రసగుల్లాలు చేసుకోవడానికి 1 కప్ మైదా పిండిని తీసుకోవాలి. ఇందులోకి చిటికెడు సాల్ట్ అండ్ కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్. ఇప్పుడు ఇందులోకి పుల్లని పెరుగు వేసుకోవాలి అండ్ చివరిగా బేకింగ్ పౌడర్ని వేసి అంతా కలిసేలా ఈ పిండిని అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని అయితే వీలైనంత మెత్తగా కలుపుకోవాలండి. చూడండి, పిండి అయితే ఈ విధంగా మెత్తని ముద్దలా ఉండాలండి. మరీ గట్టిగా అయితే ఉండకూడదు. పిండి డ్రై అవ్వకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ని వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసి 20 మినిట్స్ వరకు రూమ్ టెంపరేచర్లోనే అలానే ఉంచాలండి. 20 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, పిండి అయితే ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు రసగుల్లాలను చేసే ముందు ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ పిండి మొత్తం తీసుకొని చేత్తో ఈ విధంగా మందంగా ఒత్తుకోవాలండి. చూడండి, ఈ సైజ్ అంతా మందంగా చేత్తో ఒత్తుకోవాలండి. ఈ విధంగా చేసుకున్నాక బాల్స్ లా కట్ చేసుకోవాలి. రౌండ్ గా కట్ చేసుకోవడానికి నేనైతే చిన్న క్యాప్ నైతే యూస్ చేస్తున్నాను. క్యాప్ ని ఈ విధంగా ప్రెస్ చేసి ఒకసారి రౌండ్ గా తిప్పితే ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లా వచ్చేస్తాయి. ఇదే విధంగా అన్నిటినీ ఒక్కొక్కటిగా రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి. రౌండ్ గా కట్ చేసుకున్నాక వీడియోలో చూపించిన విధంగా అన్నిటినీ తీసి ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం. అదే విధంగా మిగిలిన పిండిని కూడా ఒకసారి కలుపుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలండి. ఈ విధంగా అన్ని వేశాక మధ్య మధ్యలో కలుపుకుంటూ లోపల పిండి కూడా కుక్ అయ్యేలా ఫ్రై చేసుకొని తీసేయాలి. ఈ రసగుల్లాలను షుగర్ సిరప్ చేసిన తర్వాతనే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1 కప్ షుగర్ వేసుకోవాలి. 1 కప్ షుగర్ కి 1 కప్ వాటర్ ని పోసుకోవాలండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేలా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ అండ్ 2 ఇలాచీలు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చక్కెర పాకం ముదురు పాకానికి తక్కువగా, తీగ పాకానికి ఎక్కువగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న రసగుల్లాలను వేసి పాకం పట్టేలా ఒకసారి కలుపుకోవాలండి. ఈ రసగుల్లాలను వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి 15 మినిట్స్ వరకు షుగర్ సిరప్లోనే ఉంచాలి. 15 మినిట్స్ తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని 1 అవర్ వరకు ఆరనివ్వాలి. అంతేనండి, 1 అవర్ తర్వాత ఎంతో టేస్టీ అయిన రసగుల్లాలు అయితే రెడీ అయినాయి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కావాలంటే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.